హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొన్ని పొలిటికల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో చాలా మనకు కొత్త కొత్త అంటే రాజకీయ నాయకుల విషయంలో చాలా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. దాని మీద శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఫైన్. గతంలో చూస్తే గనక లోకేష్ గారి మీద చాలా విమర్శలొచ్చాయి. తను అసలు పార్టీకే సెట్ గాదు. టీడీపీ లోకేష్ గారి వల్లనే ఓడిపోయిందని చాలా వరకు విమర్శలొచ్చాయి. చాలా మంది అపోజిషన్ పార్టీలు కూడా చెప్పడం జరిగింది. కానీ లోకేష్ గారు గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో మన పాదయాత్ర కోసం స్టార్ట్ చేయడం జరిగింది. పాదయాత్ర చేసినప్పటి నుంచెల్లి లోకేష్ గారికి పార్టీకి ఏ రకంగా మార్పులు చేర్పులొచ్చాయి? లోకేష్ గారి ఏ రకంగా ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం మళ్ళీ చేయబోతున్నారు సార్? ఏమైనా యూజ్ ఉందా సార్ లోకేష్ గారి పాదయాత్ర వల్ల? ఇప్పుడు అసలు యాక్చువల్‌గా లోకేష్ గారు చదువుకున్నాడండి. ఓకే. వాళ్ళ తాత ముఖ్యమంత్రి. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి. వాళ్ళ మామగారు సూపర్ స్టార్. ఇలాంటి పరిస్థితుల్లో అతని టాస్క్ పెద్దది. హ్మ్. తనను తాను నిరూపించుకోవాలంటే ఎరీనా చాలా పెద్దది. యాహ్! చాలా కష్టం. కాంపిటీషన్ ఎక్కువ. వీళ్ళందరిని దాటుకుని ఇతను ఆనాలంటే ఇలాంటి స్టాల్వార్ట్ పర్సనాలిటీస్‌ని దాటుకుని ఇతను కనపడాలంటే ఇతను చాలా పెద్ద టాస్క్ అది. అతను 2009లోనే తెలుగుదేశం పార్టీకి ఒక ఐడియా ఇచ్చాడు. నగదు బదిలీ. ఇవాళ దేశమంతా అదే చేస్తున్నారు. అదే. అవునా కదా! ఏనాడు 2009 ఎలక్షన్ ముందు. అతను పార్టీలోకి ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి అవ్వటం అనేటిదని చాలామంది విమర్శించారు. అది నిజం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మంత్రి పదవి కంటే కూడా పార్టీ పగ్గాలు అప్పచెప్పుంటే బాగుండేది హ్మ్. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పార్టీలో అతను ఇంకా ఫుల్‌గా అతనున్న తెలివితేటలకి పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి వాళ్ళతోటి మమేకం అవ్వడానికి వీలుండేది. పార్టీని గాలికి వదిలేశారు కాబట్టి ఓడిపోయామనేటువంటిది ఆళ్ళు నమ్ముతున్నారు ఇప్పుడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. అతను పార్టీ ఓడిపోవడం అనేటువంటిది లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని, అతని క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ అవ్వడానికి పనికొచ్చిందనుకుంటున్నాను నేను. ఎప్పుడైతే ఆయన ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడి కొడుకు గాని, రాజకీయ నాయకుడికి గాని జరగనన్ని అవమానాలు, ట్రోలింగ్ ఆయన మీద జరిగింది. అలాగే రాహుల్ గాంధీ గారు ఇద్దరే ఈ దేశంలో. అటువంటిది లోకేష్ గారు 2019 ఓడిపోయిన తర్వాత అతను అసలు ఎంచుకున్న సీట్ ఎలాంటిది? హ్మ్. మంగళగిరి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఓసారి, 2 సార్లు గెలిచింది అంతే అక్కడ. మిగతా సార్లు పొత్తులో కొన్నిసార్లు బయటకు పోయింది. కొన్నిసార్లు ఓటమి ఎదురైంది. ఆళ్ళ కులబలం లేదక్కడ. అలాంటి చోట అతను అది ఎంచుకోవటమే సాహసం. సరే, సాహసమే నా ఊపిరి అన్నట్టుగా ఆయన అక్కడ నిలబడాడు. దిగాడు. ఎదురు దెబ్బ తగిలినా గానీ అక్కడున్న ఎమ్మెల్యే పేడెత్తుకుంటున్నాడో, ఇప్పుడు మొన్న ఆయన ఎవరో మల్లారెడ్డి గారు పాలమ్మాను, పూలమ్మాను హ్మ్. అన్నట్టుగా నేను పేడెత్తాడు, పొలం పనులు చేసి ఇయన్నిటి ఫోటోలు వదులుతున్నాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన అతను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు అక్కడ. రోడ్లు వేయిస్తున్నాడు, వాళ్ళకి ఏమైనా అన్న క్యాంటీన్లు పెట్టించాడు, వాళ్ళ కష్టం సుఖం ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి వెంటనే ఆదుకుంటున్నాడు. ఈ ఎమ్మెల్యే గారేమో పేడెత్తుకుంటాం, పిడకలు వేసుకుంటాం ఈ మనలో ఉన్నాడు. ఆఖరికి నాకు వద్దురా బాబు అని రాజీనామా చేసి పోయాడు చివరికి వచ్చేటప్పుడు. ఇక్కడ ఎన్నికలైన తర్వాత ఆయన ఇంకా ట్రోలింగ్ మొదలెట్టారు. అప్పుడు అతను తనను తాను మార్చుకున్నాడు. క్రమశిక్షణ, రూపురేఖ లావణ్యాలు మారిపోయినాయి, మాట తీరు మారింది, వ్యవహారం మారింది. సూదంటు రాయింటి కళ్ళుతోటి చూస్తుంటే భయమేస్తుంది ఎవడికన్నాడు. అతను ఎవరితోట బిహేవ్ చేస్తుంటే నెక్స్ట్ డోర్ పిల్లగాళ్ళ కనిపిస్తున్నాడు. మాట తీరు వాళ్ళతో కలివిడిగా కలిసిపోతూ ఉన్నారు. పాదయాత్ర కన్నా ముందే ఒక రకంగా క్యాడర్కి దగ్గరయ్యాడు అతను. ఎవరికన్నా కష్టం వచ్చిందంటే సోషల్ మీడియాలో చూస్తే కూడా స్పందించాడు. చిత్తూరు జిల్లాలో కుర్రోడు ఆటో నడుపుతున్నాడు, చిన్న కుర్రోడు అని చెప్పి చూసి ఇమీడియట్గా సోషల్ మీడియాలో ట్విట్టర్లోనే అక్కడ చూసి ఇమీడియట్గా 24 గంటలు వాళ్ళు సెటిల్ చేశాడు. వాళ్ళ కార్యకర్తలకి చంద్రయ్య వాళ్ళ కుటుంబం కానీ, లేకపోతే రమ్య అన్న అమ్మాయి విషయం ఒక అమ్మాయికి హత్య జరిగినప్పుడు కానీ, ఇలాంటి ఏ ఇన్సిడెంట్ జరిగినా ప్రతిదానికి తను ముందున్నాడు, అండగా నిలబడ్డాడు, లీగల్ టీంను ముందుకు పెట్టాడు, కార్యకర్తలు కాపాడుకోవడంలో విశ్వ ప్రయత్నం చేయడు, అందులో సక్సెస్ అయ్యాడు. కార్యకర్తల మనసు గెలుచుకున్నాడు ఫస్ట్. నెక్స్ట్ లెవెల్‌లో పాదయాత్ర మొదలుపెట్టేటప్పుడు చాలామంది పెదవి విరిచారు. వాళ్ళ పార్టీ నాయకులు కూడా అతను విమర్శించిన వాళ్ళు ఉండేవారు. ఇతను మనకు గుదిబండ, మనకు బరువు అన్నట్టుగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ అతను పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత రోజు రోజుకి ప్రజల్లో వచ్చిన ఆదరణ కేవలం అతన్నే. ఈ ప్రజలందరూ ఇతను ఇంత వైసీపీ వాళ్ళు ఇంత దారుణంగా ట్రోల్ చేశారు కదా! ఇతను అలా లేడే, చాలా బాగున్నాడుగా, బాగా మాట్లాడుతున్నాడు కదా, మనిషి కూడా బాగున్నాడు కదా అనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది. ఆసక్తి పెరిగింది. అతను మాట్లాడే తీరు కానీ, మమేకమైపోయిన తీరు కానీ, ఇప్పుడు విద్యార్థులతో కానీ, యువతతో కానీ
అలాగే కుల సంఘాలతో కానీ రకరకాల వర్గాలతో అతను కలిసి మాట్లాడిన తీరు, వాళ్ళు కన్విన్స్ చేసిన తీరు శభాష్ అనిపించుకున్నాడు. చిత్తూరు జిల్లా దాటకుండానే రిజల్ట్ కనపడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు 3 గెలుచుకున్నారు వాళ్ళు. అనంతపురం జిల్లా అంటే అలాగే టీడీపీ బలం ఉంటుంది. అక్కడ జనం ఆదరణ రావటం, మంచి అప్లాజ్ వచ్చింది. అతను మంచి, అసలు మీడియాలో కవరేజ్ ఉండేది కాదు, మెల్లమెల్లగా కవరేజ్ మొదలైంది. అతను సెల్ఫీ విత్ లొకేషన్ చాలా పాపులర్ అయింది, సెల్ఫీ ఛాలెంజ్, ఇలాంటివన్నీ ఎవరినైనా వృద్ధులైనా పసిపిల్లలైనా అతను వాళ్ళని దగ్గర తీర్చుకున్న తీరు జనాల్లో ఒక రకంగా ఈ కుర్రోడైతే తాతలాగా ఉందరా బాబు అనేటువంటి భావనకు వచ్చారు. ఇక కర్నూలుకి వచ్చిన తర్వాత కర్నూలులో అతనికి దొరికిన ఆదరణ, స్పందన చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయారు అందరూ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చానాళ్ళుగా అక్కడ వీక్గా ఉంది, మంచి ఫలితాలు సాధించట్లేదు. అలాంటి చోట ఇతనికి ఇంత ఆదరణ. కడపలో అయితే గడపలో ఇతను ఒక రకంగా తెలుగుదేశం జెండా రెపరెపలాడిచ్చాడు. జమ్మల మడుగా జనాల మడుగా అనుకున్నారు ఒక రకంగా, జమ్మల మడుగులో చూస్తే. ఇవన్నీ రాయలసీమ దాటినప్పటికి నాయుడు కొడుకల్లా నాయకుడు అయిపోయినట్టు వచ్చాడు బయటికి. నేను అనుకున్నాను అప్పుడే, ఇతను రాయలసీమ దాటిన తర్వాత నేల మీద నడవనివ్వరా బాబు అని. ఖచ్చితంగా పూల మీద నడిపించారు. పూల వర్షంలో, ప్రజల అభిమాన వర్షంతో తడిసి ముద్దయిపోయాడు అతను. నెల్లూరులో సహజంగానే ఉంటుంది, ఎందుకంటే కొత్తగా వచ్చారు వాళ్ళు, ఎవరో సీతారెడ్డి వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి ఆ ఇష్టాలు చేస్తారు, పులవమని చేస్తారు. ప్రకాశం జిల్లాలో కూడా విపరీతమైన ఆదరణ లభించింది. కృష్ణా గుంటూరులో ఏం ఉండదేమో అనుకున్నాం. వాళ్ళు ఎలా కొంచెం మెల్లమెల్లగా కొంచెం ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాలు అన్నట్టు పట్ల స్లోగా ఉన్నారు వాళ్ళు. కానీ కృష్ణా జిల్లా వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడు పడితే అప్పుడు స్పందించాం, మేము ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తాం అన్నట్టుగా ఈ పాదయాత్రని తెల్లవారుజాము వరకు నడిపించారు. అది ఒక్క ఎన్టీ రామారావు గారు వల్లే జరిగింది. ఆ రోజుల్లో మనం చూసాం, ఎన్టీ రామారావు గారు తెల్లవారుజాము దాకా అలా కూర్చుని ఉండేవారు ముసుగులు వేసుకుని. అది గోదావరి జిల్లాలో అడుగెట్టేటప్పటికి డెఫినెట్గా అక్కడ కొంచుకోట. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇది తట్టుకోలేక ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో, ఓ పక్కన వారాహి, ఓ పక్కన ఈయన ముప్పేట దాన్ని తట్టుకోలేక దీన్ని ఏదో ఒకటి చేయాలరా బాబు అనుకుంటే చంద్రబాబు కూడా ఆయన్ని అక్రమ అరెస్ట్ చేశారు. దాంతో ఆటోమేటిక్గా పాదయాత్ర ఆగలేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు నిద్రలేదు. లోకేష్ గారు ఆయన సవాళ్ళు, ఈ రెడ్ బుక్, వాళ్ళ కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇవ్వడమే కూడా ప్రజల్లో కూడా ఆసక్తి రేపింది. ఇవాళ ఏం మాట్లాడతాడు, ఇవాళ ఏం వేస్తాడు వాళ్ళ మీద సెటైర్ అనేటువంటిది. కాబట్టి అతను హేళన నుంచి హేళన చిక్కిన శిల్పంలో బయటపడ్డాడు. డెఫినెట్గా ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి పెద్ద అసెట్. ఓకే, మొన్న యువగళం ముగింపు సభలో అందరి ప్రసంగాల కంటే ఆయన ప్రసంగం హైలైట్. చాలా చక్కగా మాట్లాడాడు. క్యాడర్కి ఉత్సాహాన్ని, ఊపుని, వాళ్ళ ధైర్యాన్ని, శౌర్యాన్ని పెంచాడు. కాబట్టి లోకేష్ గారికి ఈ విషయంలో మనం ఒక టీడీపీకి మాత్రం ఒక కరువు వదిలిపోయింది. వాళ్ళకున్న బెంగ భయం పోయింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గట్రా అవసరం లేకుండా బాగానే ఉందరా బాబు మనకు అనుకుంటారు. ఓకే, అది ఇప్పుడు సూపర్ అన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.